నవీన్ మొబైల్ చెక్ చేశాను. కాల్ లిస్ట్లో కృష్ణ నంబర్ లేదు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ. మోసే రకం కాదమ్మా నేను. తన ఇంట్లోనే గౌతమిని పెట్టుకుని మేయర్ గారు అలా ఎందుకు చెప్పారు? మేయర్ గారు ఏదో చేస్తున్నారు. సారీరా, నీకు తెలియకుండా ఇందిరాకి టెస్ట్ పెట్టాను. నా భర్త బట్టలు సర్దడానికి ఇదెవరు? దీని చావుకి ముహూర్తం ఖరారైంది. కృష్ణ లగేజ్ నేను సర్దుదామనొచ్చాను, కానీ నాకు ఆ శ్రమ లేకుండా నువ్వే సర్దేశావు. మీరు వెళ్లేది హనీమూన్కి కదండి, ఎన్నో పనులుంటాయి, అందుకని నేనే సర్దుతున్నాను. నీదెంత మంచి మనసు గౌతమి. ఒక స్నేహితురాలిగా కృష్ణకు సాయం చేస్తున్నావు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం కృష్ణ అదృష్టం. కాదండి, కృష్ణ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. మీ ఇద్దరికన్నా పెద్ద అదృష్టవంతురాల్ని నేను. ఎందుకంటే రేపట్నుంచి కృష్ణ శాశ్వతంగా నావాడవుతున్నాడు. అదేంటండి, కృష్ణ గారు మీకు తాళి కట్టిన భర్త, పెళ్లికి ముందు మీరు లవర్స్ కూడా కదా. ఆ రకంగా ఎప్పుడూ కృష్ణ గారు మీవారు కదా. కాదే, ఇప్పటికీ కృష్ణ నావాడు కాదు. పెళ్ళైంది కాని కాపురం జరగలేదు. పెళ్లికి ముందు ఎలా ఫ్రెండ్స్గా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. కృష్ణ దృష్టిలో నీకు నాకు తేడా లేకుండా పోయింది. ఫ్రెండ్ని పెళ్ళని ఇద్దరిని ఫ్రెండ్స్గా ట్రీట్ చేస్తున్నాడు. రేపు మాకు శోభనం అయితే నేను ఫ్రెండ్ స్థాయి నుంచి పెళ్ళంగా ఓ మెట్టు పైకెక్కేస్తాను. ఫ్రెండ్గా కింద మెట్టు మీదే ఉన్న నిన్ను తొక్కేస్తాను. ఇషిక గారు, ఏంటండి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు? కృష్ణగారు ఎప్పుడూ మీవారు కదా. ఓ మొగుడు పెళ్ళం అమ్మా నాన్న ఎప్పుడవుతారు? వాళ్లకో బిడ్డ పుట్టినప్పుడు. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మొగుడు పెళ్ళం ఎప్పుడవుతారు? దీనికి అర్థమైంది. రామ్, త్వరగా వచ్చే టైం అవుతుంది. యా, నేను వెళ్ళొస్తాను గౌతమి. అయ్యో, నేనే కిందికొచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాను కదండి. నీతో కొన్ని విషయాలు చెప్పాలి గౌతమి. ఏంటండి? నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇల్లు విడిచి బయటికి వెళ్ళకు. ఇంతకు ముందులా గుళ్ళు గోపురాలు అంటూ బయట తిరక్కు. నీ మొబైల్ ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి. ఎవరు పిలిచినా పిలవకపోయినా టైంకి తింటూ ఉండు. ఇక్కడ తేజ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. నీకేదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. నేను వాడికి చెప్పి అరేంజ్ చేస్తాను. అంతేకాని నువ్వు బయటికి వెళ్ళకు. అలాగే కృష్ణ గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు ఆనందంగా వెళ్ళిరండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. పదండి, కింది దాకా వస్తాను. సరే. గౌతమి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నవీనా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి బావా? నేను తిరిగొచ్చే వరకు నువ్వు గౌతమిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటావా? నేను నీకు చెప్తే
నువ్వు నాకు చెప్తున్నావా బావా? ఏం లేదు, ఇన్నాళ్ళు మీ అక్క తనకు తోడుగా ఉండేది. ఇప్పుడు మేము వెళ్ళిపోతే గౌతమికి బోర్ కొడుతుంది. తనకు కాస్త కంపెనీ ఇస్తావని. గౌతమికి కావాల్సింది కంపెనీ కాదు బావా, సెక్యూరిటీ. వీలైతే ఈ 4-5 రోజులు పబ్కి లీవ్ పెట్టు. గౌతమి పక్కనే ఉండు, సరేనా? నువ్వు గౌతమిని పులిబోనులో వదిలేసి వెళుతున్నావు బావా. నేను కాపలా కాసినా తన ప్రాణం నిలవదు. మాట్లాడవేంటి? తేజాను తోడు చేయమంటే గౌతమిని తోడు చేస్తున్నాడేంటనా? అదేం లేదు బావా, గౌతమిని జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళానా మరి? సరే బావా. ఓకే కృష్ణ, ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళొస్తామంటే. థ్యాంక్ యూ మమ్మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ డాడీ. బాయ్ తల్లి. ఇంక కృష్ణ నావాడే, ఎవరు దూరం చేయలేరు. నమస్తే సార్. బాగున్నావు రమ్య? బాగున్నాను సార్. మీ సిస్టర్ని పంపించి నువ్వు ఎన్ని రోజులు పని మానేసావు? మీ చెల్లెల్ని అడిగితే ఏదో ఊరెళ్ళావని చెప్పింది. అవును సార్, మా పెద్దమ్మ కూతురు ఒంట్లో బాగోపోతే స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాం. ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ స్వామీజీల దగ్గరికి ఎందుకు? ఆయన ఏం చేస్తాడు? అలా అనకండి సార్. ఆ స్వామి చాలా శక్తివంతుడు. పిచ్చి పట్టిన వాళ్ళని, ఆత్మలావహించిన వాళ్ళని, అంటు రోగాల్ని, అంతుపట్టని వ్యాధుల్ని అన్నింటినీ నయం చేస్తారు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్, నా కళ్ళారా చూశాను. మా పెద్దమ్మ కూతురికి పూర్తిగా నయమైంది. అది చూసి మన చిన్న అమ్మాయి గారు గుర్తొచ్చారు. మీకు చెప్పమని మా చెల్లెలకి ఫోన్ చేశాను. కానీ అప్పటికే అమ్మాయి గారికి నయమైపోయిందని మా చెల్లెలు చెప్పింది. చాలా సంతోషపడ్డాను సార్. గతం మర్చిపోయిన వాళ్ళని కూడా ఆ స్వామీజీ నయం చేస్తారా? ఆ రోగం ఈ రోగం అని కాదు సార్, సమస్య ఎటువంటిదైనా నయం చేయగల శక్తి ఆయనకుంది. ఆ స్వామీజీ ఎక్కడుంటారు? నాగార్జున సాగర్ సార్. ఆ చుట్టుపక్కల ఆయనకి చాలా పేరుంది. ఎవరిని అడిగినా చెప్తారు. ఒకసారి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకుంటే ఆరోగ్యవంతులకు కూడా ఎప్పటికీ అనారోగ్యం రాదు. అరే రమ్య, ఎలా ఉన్నావు? బావున్నాను అమ్మాయి గారు, మీరెలా ఉన్నారు? నేనేదో ఉన్నానులే, అయినా నీపైన నాకు కోపంగా ఉంది. ఎందుకమ్మా? ఇన్నెళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? నాకెంత బోర్ కొట్టింది తెలుసా? ఏదో టూర్కి వెళ్ళావంట కదా, పద ఆ విశేషాలన్నీ చెప్పు. పద పద.
నమస్తే మేడం. నమస్తే ఇన్స్పెక్టర్, కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉందని తెలుసు. ఈ అమ్మాయికి థ్రెట్ ఉందని కూడా తెలుసు. ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వమని మీ అల్లుడు గారు అడిగారు. ఈ అమ్మాయి కోసం వాళ్ళ మరిది విజయ్ గారు వెతుకుతున్నారు. ఆ ప్రాసెస్లో మీ ఇంటికి కూడా వచ్చారు. కానీ విజయ్ గారికి గౌతమి మీ ఇంట్లో ఉందన్న విషయం దాచిపెట్టారు. ఎందుకలా చెప్పారు? దీనికి ఏదైనా కారణం ఉందా అని కనుక్కోటానికి వచ్చాను. ఈ విషయం మీకు మాత్రమే తెలుసా, లేదా కృష్ణ విజయ్ కూడా చెప్పారా? లేదు, చెప్పలేదు. ఈ విషయం మీ దగ్గరే తేల్చుకుందామని వచ్చాను. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్, చాలా మంచి పని చేశారు. నేనే కావాలని దాచాను. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మీకు సిబిఐ లక్షణాలు చాలా ఉన్నాయి. మీకు డెఫినెట్గా ప్రమోషన్ వస్తుంది. గౌతమి విషయం మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. షూర్ మేడం. చంద్ర, పద మాట్లాడొద్దాం. మాయా, ఎస్ఐ వెహికల్ని వ్యాన్ గుద్దేసింది మాయా.
అయ్యో మాయా, ఎస్ఐ గారు, 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 ఎస్ఐ గారు. మాయా చచ్చిపోయాడు. మాయా సరిగ్గా చూడు. సరిగ్గా చూసాను మాయా, బ్రీత్ అందట్లేదు. మాయా అంటే మాయా ఈ ఎస్ఐని నేను చంపలేదు, వాడే సూసైడ్ చేసుకున్నాడు. ఏరా, ఏదో సీక్రెట్ తెలుసుకునే వాళ్ళ తెగ ఫీల్ అయిపోయావు. ఈ మ్యాటర్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళకిదే గతి పడుతుంది. ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ బాయ్. పద. మార్నింగ్ గౌతమి గారు. రండి శత్రు గారు. ఏంటి ఏదో చదువుతున్నట్టున్నారు? నా గతం గుర్తొచ్చే వరకు ఏదోలో టైంపాస్ అవ్వాలి కదా. మీకు గతం గుర్తొచ్చే టైం వచ్చింది, త్వరగా రెడీ అవ్వండి. ఎక్కడికండి? హాస్పిటల్కా? కాదు, స్వామీజీ దగ్గరికి. నాగార్జున సాగర్ దగ్గర ఓ మహిమకాల స్వామీజీ ఉన్నారట. ఆయన ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తారట. మా పని ఆవిడ చెప్పింది. వాళ్ళ అక్క కూతురికి ఏదో ప్రాబ్లం వస్తే వెంటనే నయం చేశారట. అందుకే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఆ స్వామీజీ నా గతాన్ని గుర్తు చేస్తాడా? నేనెవరో నాకు తెలిసిపోతుందా? నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు బయలుదేరితే ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేయచ్చు. అది కాదండి, నాకు గతం గుర్తొస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు నేనెవరో నాకే తెలియక మీ మధ్య ఒంటరి పక్షిగా మిగిలిపోయాను. ఇప్పుడు నా ఆస్తి నాకు తిరిగొస్తున్నట్టుగా ఉంది. నీకు గతం గుర్తొస్తే ముందు సంతోషపడేది నేనే గౌతమి. చాలా థ్యాంక్స్ శత్రు గారు. నేను మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? మీరేమన్నా పరాయివారా? మా బంధువులు. త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. సరేనండి. ఓకే. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇల్లు విడిచి బయటికి వెళ్ళకు. గుళ్ళు గోపురాలంటూ బయట తిరక్కు. ఏమండి, ఏంటండి? బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని ఆంటీ గారు చెప్పారండి. మీకు గతం గుర్తొస్తుందంటే ఆపేవాళ్ళు ఎవరండి? పిన్ని పర్మిషన్ నేను తీసుకుంటాను. మీరైతే త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. థ్యాంక్స్ అండి.
మన ఇంట్లో ఉన్న గౌతమికి మంచి రోజులు రాబోతున్నాయి విని. ఒక స్వామీజీ ఉన్నాడంట. అందుకని గౌతమి నా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? గతం గుర్తొచ్చిన గౌతమితో నన్ను అరెస్ట్ చేయించడానికా?